వందే మాత్రం. నమస్తే, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. రాజకీయ నాయకుల యొక్క ప్రచారాన్ని, వివిధ పార్టీల ప్రచారాన్ని, వాటి యొక్క తీరుతెన్నులను, వారి మూల ఎజెండాలను చూస్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి అసలు ఇది భారతదేశమేనా, ఒకప్పుడు భరతుడు ఏలిన రాజ్యమేనా, అఖండ భారతావేనేనా అని అనిపించక మానదు. కానీ అదే రాజకీయ నాయకులు మళ్ళొకసారి వాళ్ళ స్వలాభాన్ని, స్వార్థం కోసము అదే రాజకీయాలను వాడుకుంటూ ఉంటే అసలు ఎక్కడ ఉన్నాం మనం అని మరికొంత అనిపిస్తుంది. అలాంటిదే అందున ఇలాంటి రాజకీయాలు ఎక్కువగా మన దేశంలో ఇటు మనకు బెంగాల్లో కనబడతాయి. అదేవిధంగా ఇటు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ ప్రాంతంలో కనబడతాయి. తమిళనాడులో అయితే మరీ అధ్వానంగా హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి యొక్క తనయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ గతంలో చాలాసార్లు బహిరంగ సభల్లో హిందూ సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలి, కూకటి వేళ్లతో ప్రకటించాలంటూ సభల్లో ప్రకటించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే తమిళనాడు ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గం కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాలను కూడా ఈ పనిలో వీళ్ళ మాటలకు దన్నుగా ఉండేందుకు కూల్చడం జరిగింది. మొన్నటికి మొన్న కూడా ఒక దేవాలయంలో హిందువులు ప్రతి ఏటా నిర్వహించుకునే దేవాలయానికి దర్శన భాగ్యాన్ని కూడా హిందువులకు కల్పించకుండా హైకోర్టు తమిళనాడు హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వారికి దర్శన భాగ్యాన్ని కల్పించకుండా వారి యొక్క పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం జరిగింది. కానీ రేపు జరిగే ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళ పంతాను చూస్తే పొర్లి హిందూ దేవీ దేవతలకు దండాలు పెట్టడం, హిందూ దేవాలయాల్లో రోజు దర్శనాలు చేసుకోవడం, కులాన్ని నిషేధించాలి అని అంటూ కూడా అదే కుల సంఘ నాయకులను తీసుకొచ్చి వారికి పూలమాలలు వేయడం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడో అదే ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తన నియోజకవర్గంలోని చెంజేనియమ్మన్ హిందూ దేవాలయంలో, అమ్మవారి గుడిలో మరీ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించాడు. తాను హిందూ ధర్మాన్ని నమ్మనని, హిందూ ధర్మంతో పాటు నేను ఏ ధర్మాన్ని నమ్మనని మరీ నోటికి వక్కానించుకుంటూ దాన్ని ఒక పిన్ లాగా గుచ్చుకుంటూ ప్రతి సభలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ఈరోజు తన ప్రచార పర్వాన్ని మొదలుపెట్టడానికి మాత్రం తన నియోజకవర్గంలోని సెంజేనియమ్మన్ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ప్రారంభించి ప్రచారాన్ని ప్రారంభించాడు. ఆయనతో పాటు అంటే తందానా అనే ఉదయనిధి మారన్ కూడా ఆయన వెంట ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంటే చూడండి, వాళ్ళు ఈ యొక్క తమిళనాడు రాజకీయ నాయకులు, అదేవిధంగా రాజకీయ నాయకులలో మరీ ప్రధానంగా ఈ స్టాలిన్ ప్రభుత్వం కరుణానిధి నుంచి కూడా హిందూ ధార్మిక వ్యవస్థపై కక్ష కట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఎలక్షన్లు రాగానే పూజల పేరిట లేకపోతే ఓట్ల కోసము హిందువులను మభ్యపెడుతూ అక్కడ పూజలు ప్రారంభించి ప్రచారాన్ని ప్రారంభించి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అంటే ఇందులో ఎవరు చెవిలో పూలు పెడుతున్నారు, ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారు, ఎవరిని లేకుండా చేద్దామని చూస్తున్నారు అనే ప్రశ్నలు ఉదయించక మానవు. అంటే తేరగా దొరికింది హిందువులేనా అనేది ఇక్కడ తమిళ హిందూ ప్రజలు వేసుకుంటున్న ప్రశ్న. నిన్నటి దాకా హిందువులను తిట్టుకుంటూ ఇవాళ మాత్రము నీ స్వార్థం కోసము, నీ రాజకీయ
ఎన్నిక కోసము ఓడిపోతామనే భయంతో మళ్ళీ అమ్మవారి హిందూ దేవీ దేవతల అంటే సంకట పరిస్థితులు బాగా లేవు కాబట్టి హిందూ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ మొదలుపెట్టాడా నాటకం అంటూ తనని తిట్టిన తిట్లు తిట్టకుండా హిందూ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి హిందువులను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో హిందువులు నిజంగానే మోసపోయి మళ్ళీ స్టాలిన్ ప్రభుత్వానికి, డిఎంకే ప్రభుత్వానికి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అధికారంలో కూర్చుండబెడతారా? మరి గత 10 సంవత్సరాలుగా స్టాలిన్ ప్రభుత్వం హిందువులకు చేసిన దురాఘాతాలను గుర్తుంచుకొని మరి తరిమి కొడతారా అన్నది రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనము వేచి చూద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.